ప్రాంతం టీటీడీ అంటే దేశం కాదు, ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కేంద్రం లాంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సమస్య ఏ చిన్నదాన్ని కూడా దాని భూతత్వంలో చూసే పరిస్థితి దేశం యావత్తు ఉంటుంది. కాబట్టి అలాంటి చోట దాన్ని చెడ్డగా చూపించేదానికన్నా దాన్ని సద్దం చేసి దాన్ని బయటపడకుండా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని రికవరీ చేస్తూ అతన్ని బయటికి పంపించే కార్యక్రమం చేయాలనే ఆలోచనలో భాగంగా చేసింది తప్ప, అదే టీటీడీ వాళ్ళు రాజీ చేసిన ద్వారా మేమేదో లబ్ధి పొందినామని, లేక మేమేదో తప్పు చేయించి మేమే దాన్ని రాజీ చేసినామనే విధంగా వీళ్ళు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వేరే సబ్జెక్ట్ మీద ఎంత లాగినా బాగానే ఉంటుంది, తప్పులే, ఎంతనా లాగచ్చు వేరే సబ్జెక్ట్ అయితే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని వీలున్నంత వరకు ఎంత అవకాశం దొరికితే అంత దాన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేసి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నం చేయడం మంచిదనే ఆలోచనలో భాగంగా చేస్తే వీళ్ళు దాన్ని అదే పనిగా ఎత్తెత్తి చూపించాలనే ఉద్దేశంలో భాగంగా చూపుకుంటూ పోతున్నారు. ఆ చూపించే కార్యక్రమాన్ని మేము చేయాలనుకుంటే మేము అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇతను పాలనలో కూడా ఈ రాష్ట్రంలో ఈ టీటీడీలో ఉద్యోగంగా ఉన్నాడు. ఇతన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చినాడు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించినారని మేము చెప్పి దాన్ని అల్లరి చేసి హంగామా చేసి చేయొచ్చబ్బా. చేయడం ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి పవిత్రమైనటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అల్లరి చేయకూడదు అనే ఉద్దేశంలో భాగంగా మనం చేస్తే దాన్ని పట్టుకుని రకరకాలుగా చిలవలు పలవలు చేసి దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారే చేసినారు, జగన్మోహన్ రెడ్డి దాని ఇంకా లోటస్ పాండ్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి, కొట్టాలి, అదే విధంగా నారా లోకేష్ ని పవన్ ని జైల్లో పెట్టాలంటాను ఎలా చూడాలంటారు? అవునబ్బా, తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పులు చేసినప్పుడు ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు. జోగి రమేష్ గారి కన్నా ముందు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బీఫారం తీసుకొని పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి అక్కడ దొరికిన తర్వాత అతన్ని తప్పించి వాళ్ళ బామాడిని తప్పించి సంబంధం లేని జోగి రమేష్ గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టి అన్న తమ్ముని లోపల పెట్టించి మరి అక్కడ దొరికినటువంటి వ్యక్తిని తప్పించినప్పుడు నువ్వు కూడా తప్పు చేసినట్టు కదా. నువ్వు ఓటుకు నోటు కేసులో ఆడ దొరికి వచ్చినప్పుడు అది కూడా తప్పే కదా. అలాంటి తప్పులని మీరు చేసినప్పుడు మీరేమో తప్పించుకొని పోవాలనుకుంటారు అధికారం ఉందని. మేము సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని జైల్లో పెట్టించారు. మీరు ఆ రోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మీరు ఈ విధంగా చేస్తున్నారు కక్ష. మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఎందుకు జైల్లో పెట్టాలంటారు? ఆయన ఏమన్నా ఫ్రాడ్ చేశారా? కాదండి, ఆయన ఏమన్నా ఆస్తులు దోచుకున్నారా, లేదంటే ఎవరినైనా ఫ్రాడ్ చేశారా, ఆయన ఏమన్నా కేసుల్లో ఇరుక్కున్నారా? ఆయన ఎందుకు జైల్లో పెట్టాలి? ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు, ప్రజలను నమ్మించి ఓటు వేయించుకున్నప్పుడు, ఓటు వేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ చేసినటువంటి హామీలు నెరవేరినప్పుడు మోసం చేసినట్ట కాదా? ప్రజలకు మనం పరిపాలన చేయడానికి వచ్చినాం, ఇక్కడ ప్రజలతో వ్యాపారం చేసుకోవడానికి కాదు వచ్చింది. పరిపాలన చేయాలని వచ్చినప్పుడు పరిపాలన చేయాలనే ఉద్దేశంలో భాగంగా వేదికలెక్కి మనం అందరం ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రత్యేక హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆయన తీసుకురాలేకపోయారు. జైల్లో పెట్టమంటారు ఆయన్ని? మళ్ళీ ఆ 32 కేసులు కాకుండా అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి మెజారిటీ చూసిన తర్వాత కారణాలు చెప్పొద్దు సార్. మరి హామీ చేయలేకపోయారు కదా, వీళ్ళు కూడా కారణాలు చెప్తారు. చెప్తాను, వినాలా? ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట మీరు వినాలా? ఈ తప్పు నేను చేసినాను అనుకో, ఆ తప్పు నా తప్పు ఇది ఎత్తి చూపించినాను అనుకో, అప్పుడు మీరు ఎక్స్క్యూజ్ చేయాలా? మీరు ఇన్ని తప్పులు చేసుకోవడం ఒక్కటి కూడా తప్పు చేయలేదు. సత్య హరిశ్చంద్రులు అని మీ అంతటి మీరే ముద్ర వేసుకొని బ్రాండ్ వేసుకొని ఎగురుతో పోయినప్పుడు మిమ్మల్ని మీరు హరిశ్చంద్రులు అన్నా? సుగాలి ప్రీతి ఏ ఇయర్లో చనిపోయింది, ఎప్పుడు తీసుకుపోయినారు, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు న్యాయం చేస్తామన్నారు? 30,000 మంది మహిళలు కనుమరుగైపోయినారని చెప్పి దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేసినప్పుడు ఆ 30,000 మంది మహిళలు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. మరి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యత తప్పినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదండి. ఆయన దగ్గర నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పారు. ఒకటి మోహన్ రెడ్డి గారు మీరు కలగాపంలో కలిపి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది ట్రాఫిక్కి గురయ్యారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గర ఇలా తెలిసింది అని చెప్పారు. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, ఆయన శాఖలకు సంబంధించినవి ఆయన మీరు గట్టిగా ప్రశ్నించాలి. లేకపోతే అవకతవకలు జరిగితే ఆయన ఉన్న డబ్బులు తింటే జైల్లో పెట్టాలి. ఇక ఇచ్చిన హామీ నెరవేర్చడంలో లేట్ అయితే జైల్లో పెట్టాల్సి అంటే మీ వైసీపీ అధికారంలో ఎన్నో ప్రామిసులు చేసింది. మరి అలా పెడితే జైల్లో సరిపోవు సార్. మీ వైసీపీ వాళ్ళని పెడితే కాదంటారా? పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టడానికి ప్రాపర్ కారణం చెప్తారా? లక్ష్మణ గారు
ముందు మీకు నమస్కారం పెట్టాలా. అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ మీరు తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఆయన ఎక్స్పోజ్ చేసి పెట్టి ఆయన ఏ తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేసినారనే విధంగా తీసుకొస్తున్నారు చూడు, అందుకు మీకు పెట్టాలా నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేదికల మీద ఏం చెప్పినారో మీకు ఐడియా ఉందా? నన్ను నమ్మండి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు నేను నెరవేర్స్తానని చెప్పినాక ఎక్కడ సార్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించుకుంటే ఎట్లా? వాళ్ళు ఉన్నారు వర్ణించడానికి, ఇంకా వేదిక మీద కూర్చోబెట్టినారు కదా, వాళ్ళందరూ వచ్చి ఒకటి బట్టి నాలుగు మాట్లాడతారు. మీరే ఇంకా వాళ్ళకి తయారు చేసి పెడితే జడ్జిగా కూర్చున్నటువంటి మీరే ఆ విధంగా మేము పోతే తయారు చేయడం కాదు సార్, ఏం చెప్పుకోవాల్సి వస్తుంది? రాజకీయ ఇప్పుడు అది నాయకులు తప్పా అందరూ కూడా కాదా? హామీలు ఇచ్చారు. అలనాటి 1982 నుంచి ఎంతో మంది ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో ఎవరు కూడా సంపూర్ణంగా నెరవేర్చిన దాఖలాలు అయితే లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారే కాదు, పవన్ కళ్యాణ్ గారే కాదు. ఆ లెక్కన ఇచ్చిన రాజకీయ హామీలని నెరవేర్చడంలో జైల్లో పెట్టాలని రాజ్యాంగంలో ఉంటే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎమ్మడిని లోపలేసేద్దామని వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు, మీరు చేత కానప్పుడు చేత కాదు అని చెప్పితే శబాస్ అనాలా, ఎందుకంటే తప్పు ఒప్పుకున్నారని ఒక్కటే. రెండోది మీరు చేత కాకపోయి మీ మీద మేము ఎత్తి చూపిస్తున్నామన్న ఉద్దేశంలో భాగంగా మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదేం న్యాయము? మీరు స్వయంగా అక్కడ దొరికినారు కదా, 1,70,000 బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నటువంటి ఒక గోడౌన్ దొరికితే దాన్ని ప్రజలకు సంబంధించిన వ్యవహారం, అది ప్రజలతో అయితే చనిపోతున్నారు. 450 మంది చనిపోయినారు. చనిపోయినటువంటి కుటుంబాలు నాశనం అయిపోతాయి. నాశనమైన కుటుంబాలను మీరు మాట్లాడే పరిస్థితి లేరు. వాడు మీ పార్టీకి సంబంధించినటువంటి బీఫారం మీద పోటీ చేసినటువంటి వ్యక్తిని మీరు కనీసం అరెస్ట్ చేయకపోతే ఎంతకన్నా నేరము, ఘోరము, పాపము ఎక్కడన్నా ఉంటుంది? రాష్ట్రంలో, దేశంలో ఇంతకన్నా పాపం చేసిన నాయకులు ఎవరన్నా ఉంటారా? అంత పాపం జరుగుతుంటే కూడా మీరు పట్టించుకోకుండా మీరు పెద్దగా సనాతన ధర్మం అని మీరు మాలేసుకొని తిరుగుతారు. అక్కడ మీ పిఠాపురంలో గోమాంసం అమ్ముతా అంటే, గోమాంసం పెట్టుకుంటే విశాఖపట్నంలో టన్నులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అక్కడ కోల్డ్ స్టోరేజ్, రైతులకు సంబంధించినటువంటి పంటను కాపాడడానికి కోల్డ్ స్టోరేజ్ పెట్టరు. కానీ వీళ్ళు ఆవు మాంసాన్ని దాచిపెట్టి దాన్ని ఇతర దేశాలకు అమ్ముకొని కోట్లు సంపాదించుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుంటే ఇంకెక్కడ మీరు పరిపాలన చేస్తున్నారు? మీరెందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తారు? మీరెందుకు ఇలాంటి మాలలు వేసుకుంటారు? మీరెందుకు ఇట్లా సనాతన ధర్మం అని చెప్తారు? ఇంతకన్నా దిగజారి చేసినప్పుడు ఏం చెప్పాలో మీరే చెప్పండి. ఇది కూడా